యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం. ఉదయమున యెహోషువ లేవగా యాజకులు యెహోవా మందసమును ఎత్తుకొని మోసిరి. స్తోత్రం దేవా, ఈరోజు యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ ఈ సందర్భాన్ని మనం గమనించినట్లయితే ఎరికో గోడలు కూలినటువంటి సందర్భంలో మరి యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలో ఈ విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. యెహోషువ గ్రంథం 6:15లో కూడా 7వ దినమున వారు ఉదయమున చీకటితోనే లేచి 7 మార్లు ఆ ప్రకారము చేయగానే పట్టణము చుట్టూ తిరిగిరి. ఆ దినమున మాత్రమే వారు 7 మార్లు తిరిగిరి. హల్లెలూయా. 7వ మారు యాజకులు బూరలు ఊదగా యెహోషువ జనులకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను, కేకలు వేయుడు, యెహోవా ఈ పట్టణమును మీకు అప్పగించుచున్నాడు. ఈ పట్టణం దీనిలోని యావత్తు యెహోవా వలన శపించబడినది అని చెప్పినప్పుడు మరి అందులో వెండి బంగారం అన్నీ చెప్పగా 20వ వచనం, యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇక్కడ ఈ సందర్భాన్ని గుర్తు చేసుకున్నట్లయితే ఇదంతా ఎప్పుడు జరిగిందంటే ఉదయము. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, నీ జీవితంలో ఉన్న ప్రతి ఎరుకు గోడలు కూలాలంటే, నీ జీవితంలో ఉన్న ప్రతి బంధకాలు తెంచివేయబడాలంటే, ప్రతి అడ్డుబండలు తొలగించబడాలంటే, ప్రతి అంధకార శక్తులు తొలగించబడాలంటే, నీ వ్యాపారం అభివృద్ధి చెందాలనుకున్న ఆటంకాలు, అడ్డుగోడలు, నీ భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఈ యొక్క ఎరుకు గోడలు కూలాలంటే, అశాంతి గోడలు కూలాలంటే, అనారోగ్య గోడలు కూలాలంటే ఎప్పుడంటండి? ఎప్పుడు? ఉదయమే. హల్లెలూయా. ఉదయకాల సమయంలోనే చీకటిలో ఉండగానే వేకువనే లేచి ప్రార్థించాలి. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. ప్రార్థించాలి. బూర నీ నోటి బూర ఉపయోగించాలి. బూరను ఊదగా ప్రజలు కేకలు వేశారు. హల్లెలూయా. కేకలు మాటలు కాదు, కేకలు వేశారు. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారం కూలను. కేకలు వేస్తే ప్రాకారాలకు కూలేంటండి. ప్రాకారాలు కూలితే కేకలు వేయలేదు. అద్భుతం జరిగితే దేవునికి స్తుతించట్లేదు. ఆశ్చర్యం జరగక దేవుని స్తుతించట్లేదు. దేవుని స్తుతించాక అద్భుతాన్ని చూశారు. హల్లెలూయా. కేకలు వేశాక గోడలు కూలాయి, కానీ గోడలు కూలక కేకలు వేయలేదు వాళ్ళు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, ఇదంతా జరిగింది ఎప్పుడంటే ఉదయము. అందుకనే ఉదయకాల సమయం నీ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటిది. నువ్వు ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నా సరే, నీ జీవిత ప్రయాణం ఆగిపోయిందేమో, ఎరుకు గోడలు లాంటి గోడలు నీ జీవితంలో అడ్డుగా వచ్చాయేమో. హల్లెలూయా. అయితే మరి ఏం చేయాలి? కేవలం స్తుతించండి. మొదటి సమయం వేకువనే లేచి దేవుని సందులో గడపటం నేర్చుకోండి. మొట్టమొదటి గంట దేవునికి ఇచ్చేసేయండి. మీ రోజు ప్రారంభించే సమయంలో మొట్టమొదటి గంట దేవునికి ఇచ్చేసేయండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. కాబట్టి ఈ రోజున నీ జీవితంలో ప్రతి గోడలు కూలాలంటే, ప్రతి బంధకాలు తెంచివేయబడాలంటే, ప్రతి ఆటంకాలు తొలగించబడాలంటే లేచి మొట్టమొదటి గంట దేవుని సన్నిధికి ఇచ్చేసేయండి. లేచి మొట్టమొదటి గంట ఉదయమే చీకటి ఉండగానే యెహోషువ గ్రంథం 6వ అధ్యాయాన్ని అంతా మళ్ళా పరిశీలనగా చదవండి. కూర్చొని చదవండి. ఏ విధంగా అద్భుతాన్ని దేవుడు చేశాడో, ఆ అద్భుతాన్ని వారు ఏ విధంగా స్వతంత్రించుకున్నారో మరి లేచి ఎర్లీ మార్నింగ్ చీకటితోటే లేచి అలనాడు యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలందరూ చేసినటువంటి పనిని మనం కూడా చేసినట్లయితే అదే ఫలితాన్ని ఇవ్వడానికి యేసే సిద్ధంగా ఉన్నాడు. మన జీవితంలో ఏ అడ్డుగోడలున్నా, ఏ సమస్యలున్నా విశ్వాసంతో దేవుని సందులోకి వచ్చినప్పుడు యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలో చూసినట్లయితే వాళ్ళు చీకటితోటే ఉదయాన్నే కేకలు వేస్తే గోడలు కూలిపోయినాయి అంట.
హల్లెలూయ. కాబట్టి ఈ రోజున ఈ యొక్క ఉదయకాల సమయంలో నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, మీరు కూడా స్తుతి కేక, స్తుతి మాట, స్తుతి మీ నోట రాగానే మీ జీవితంలో ఉన్న ప్రతి గోడలు కూల్చివేయబడతాయి. హల్లెలూయా. ప్రతి గోడలు కూల్చివేయబడుతూ ఉన్నాయి. నమ్మిన వారి జీవితాల్లో గోడలు కూల్చబడుతున్నాయి. ఆమేన్. కూల్చేవాళ్ళం వచ్చాం. హల్లెలూయా. కూల్చేవాళ్ళం వచ్చామండి. మీ జీవితంలో గోడలు కూల్చివేయబడుతున్నాయి. మీ జీవితంలో వ్యతిరేకతలు కూల్చివేయబడుతున్నాయి. మీ జీవితంలో అంధకార శక్తులు కూల్చివేయబడుతున్నాయి. ఎప్పుడు ఈ ఉదయకాల సమయంలో ఏకీభవించినప్పుడు, ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఏకీభవించి పలుకుతూ ఉన్నప్పుడు, నువ్వు కేకలు వేస్తూ ఉన్నప్పుడు నీ గోడలు కూలుతూ ఉన్నాయి. నువ్వు కేకలు వేస్తూ ఉన్నప్పుడు నీ గోడలు కూలుతూ ఉన్నాయి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నీ స్వరాన్ని వినిపిస్తూ ఉన్నప్పుడు, నీ యొక్క స్వరాన్ని వినిపిస్తూ ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో వ్యతిరేకంగా ఉన్న ప్రతి వ్యతిరేక గోడలు, ప్రతి అడ్డుగోడలు, ఆటంకాలు, సమస్యలన్నీ కూడా కూల్చివేయబడతా ఉన్నాయి. హల్లెలూయా. మరి అందుకని చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కాబట్టి నీ జీవితంలో అడ్డుగా ఉన్న గోడలు కూల్చబడే సమయం ఉదయమే. నీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆటంకాలు తొలగించబడేటువంటి సమయం ఉదయమే. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రతి వారు కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఉదయమే దేవుని స్తుతించి మహింపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.